భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్జిడిపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో ఇట్లా ఇంటి మీద చెట్టు పట్టడంతో పూర్తిగా ఇల్లు ధ్వంసమైంది. పూరిల్లు. ఈ ఇల్లు ఎవరిదండి? పూస సత్యం. పూస సత్యం. ఇంట్లో ఎంతమంది ఉంటారు? పూస సత్యం చదరపల్లి గంగా ఇల్లు. రెండు ఇల్లు పడ్డాయి. మరి వాళ్ళు బాగా పూర్ ఫ్యామిలీ సార్. వాళ్ళని రెక్కాడితే డొక్కారని పరిస్థితి. అసలు ఇన్ని సంవత్సరాల బట్టి కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. పూస సత్యాన్ని గారికి మొన్న వచ్చింది కానీ కట్టుకున్నారు. మామూలుగా ఈ ఇల్లు మీద ఇంట్లో ఉంటారు. ఓకే. ఇల్లు పైన అదే వేరే చూస్తున్నా ఇంటి మీద కుక్కలు ఏం లేవు కదమ్మా. దివ్యాంగురాలు కూడా ఇంట్లో ఉంటుంది. అమ్మ కూడా అదే ఇద్దరు దివ్యాంగులే. ఇంటి మీద పడ్డ దృశ్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భారీ వృక్షం అవసరం లేదు. ఇల్లు మొత్తం పడి కూలిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇల్లు మొత్తం చిత్తు అయిపోయింది. అమ్మా ఏం లేవు, తింటానికి కూడా అన్ని పాడైపోయినాయి. ఏం వండుకొని తింటానికి కూడా ఏం లేవు, అయిపోయింది. ఇద్దరు వికలాంగ పిల్లలే కదమ్మా. ఓకే అమ్మా. మీ పేరేంటమ్మా? వరమ్మ. బాగుందమ్మా. పినపాక మండలం ఎల్జిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీలో ఇక్కడ నిరుపేద కుటుంబాలను వాళ్ళ ఇల్లు మొత్తం లేచిపోయిన దృశ్యాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. నీ పేరేంటమ్మా? సాయమ్మ. ఇంట్లో వస్తువులు తడిసిపోయినాయి అమ్మ? బట్టలు పైన పోయినాయి కదా. ఏం లేవు. ఇప్పుడు ఈ మధ్య కట్టుకున్నట్టున్నారు కదా మిల్లు కూడా పాపం. అయ్యో టీవీ మొత్తం తడిసిపోయినట్టుంది కదమ్మా. అధికారులు తెలియజేస్తున్నామ్మా. నీ పేరేంటమ్మా? సాయమ్మ. సత్రపల్లి అమ్మ. సత్రపల్లి గ్రామంలో మరొక ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతిన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చెట్టుపడి ఇప్పుడు ఇల్లు మీద. నీ పేరేంటమ్మా? సత్రపల్లి రాములు. ఒక రాత్రి వచ్చిన గాలి వర్షం మొత్తం ఇబ్బంది పడి చెట్టుపడి ఇబ్బంది అయింది. కాంగ్రెస్ నాయకులు కూడా పరామర్శిస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్న వాళ్ళకి. ఎల్జిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇక్కడ మనం ఎల్జిడిపల్లి ఎస్సీ కాలనీ. పాప దళిత కుటుంబాలు వీళ్ళకి అసలు చూడండి, అసలు ఏం ఇంటి మీద ఒక్క రేక్ కూడా లేని పరిస్థితి. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కూడా పూర్తి తడిసిపోయినాయి. డబల్ కార్డ్తో సహా ఇంట్లో ఉన్న దుస్తులు కూడా ఎగిరిపోయిన దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమి లేవు, ఇంటి మీద ఒక్క రేక్ కూడా లేదు పాపం. అసలే పేద కుటుంబాలు రూపాయి 10 రూపాయలు పోగేసుకొని ఇట్లా ఇల్లు కట్టుకుంటే ప్రకృతి ఇలా పగబట్టినట్టుగా చేస్తూ ఉంది. మీ పేరేంటమ్మా? ముత్యాలు. ఇంట్లో అన్ని తడిసిపోయినాయమ్మా? తడిసిపోయింది. మీరు ఇద్దరు పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు. నలుగురు తింటూ ఉంటారు. ఎట్లా తప్పించుకున్నారమ్మా గాలి లేచినప్పుడు? అయ్యో తెలియజేస్తాం అధికారులకి. ఎవరిది ఇల్లు నువ్వు చెప్పు, నువ్వేం చెప్పు. ఏం కాదు. పేరేంటమ్మా? మరదలంటే మేరీ. ఇప్పుడు ఇది ఇల్లు కూడా మేరీకి సంబంధించిన ఇల్లు కూడా పూర్తిగా తాడి చెట్టు పడింది. తాడి చెట్టు పడి పూర్తిగా కూలిపోయి పూర్తి ధ్వంసమైన దృశ్యాలు ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను నేను. చూడండి, మొత్తం ఏం లేదు, ఇల్లు మొత్తం పూర్తి కూలిపోయింది అన్నట్టుగా. వాళ్ళు ఉండేదే పేద కుటుంబం. ఓకే. ఇప్పుడు ఈ ఇల్లు కూడా దీంట్లో ఎంతమంది ఉంటారమ్మా? దీంట్లో ఇద్దరు. ఈ రేకులు కూడా ఇంట్లో కూడా ఆ గాలిదుమ్ము దాటికి మొత్తం లేచిపోయినాయి. అసలు పేద కుటుంబాలు వీళ్ళు. దళిత కుటుంబాలు ఉంటాయి ఈ వార్డులో ఎక్కువగా. ఎల్జిడిపల్లిలో ఇద్దరు ఉంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మరొక పూరు గుడిసెను చూస్తూ ఉన్నాం. నిరుపేదలు ఉండే ఇల్లు. నీ పేరేంటమ్మా? నరసమ్మ. ఇల్లు మొత్తం వెళ్ళిపోయింది. తాటాకులు ఎగిసిపోయినాయి. కొంచెం చెట్టు అటు ఇటు ఊకి కొట్టడం వల్ల మొత్తం ఇదైంది. ఒక పక్క మొత్తం ఇదైంది. రమణ. ఇంటి పేరు? సత్రపల్లి రమణ. మీ పెద్ద ఆవిడ పేరు? మీ అమ్మగారి ఇల్లు ఇది. మొత్తం పూర్తిగా రేకులు కొంచెం ఇబ్బంది పడ్డాయి రాత్రి కూడిన వర్షానికి. ఇక్కడ ఇల్లు కూడా గాలివానకి వీళ్ళు మళ్ళీ సరి చేసుకుంటున్నారు పాపం. నీ పేరేంటమ్మా? ఈసంపల్లి నరసమ్మ. గాలి దుమ్ముకే లేచినాయి రేకులు. అర్థమైంది, నువ్వు జరుపుతున్నావు. ఉండాలి, తప్పదు కదా. ఏం లేదు, అసలే చాలా పూర్వం చూడండి పరిస్థితి కూడా. ఏం లేదు ఇల్లు.
పిల్లగాడిని వేసుకొని పండుకొని తెల్లారి ఇందిరా మిల్లు వచ్చింది కానీ తీసేశారా? తీసేసారు. ఎందుకట? ఇల్లు పెద్ద ఇల్లేనా? ఇంతకుముందు వాగొచ్చి కూడా ఇక్కడ మొత్తం ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు తీసేశారా ఏంటి? వీళ్ళు కూడా అదే పరిస్థితి. ఇది ఎవరిదమ్మా? వీళ్ళు ఎవరిది? ఇది మీదా? ఓకే. ఆయన పేరు, అన్నయ్య పేరేంటి? వాగులంతా పడ్డాయి ఇక్కడ? ముక్కలు చెక్కలు అయిపోయి ఓకే. రాట్ల కాంచిపోయాయి. చూడండి ఇక్కడ మొత్తం రేకులు మొత్తం లేచిపోయినాయి. ఇంటి పైన కూడా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు పినపాక మండలం ఎల్జిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎస్సీ కాలనీ. ఇది పూర్తిగా రేకులను లేచి వాగులో పడాయని చెప్తూ ఉన్నారు. ఈ పేరేంటమ్మా? అమ్మా కాళ్ళపెంటమ్మ. ఇల్లు పూర్తి రాత్రి ఇంట్లో ఉన్నావా? మీద లేచినప్పుడు ఏమో వెళ్ళి బయటకు వెళ్ళిపోయినావు? రేకులు పోయినాక బయటకు వెళ్ళిపోయాను. ఇంట్లో అన్ని తడిసిపోయినాయి. ఈ బట్టలు ఉన్నాయేమో ఎగిరిపోయినాయి కూడా. ఎగిరిపోయి వాగులో పడితే ఎగరకొచ్చారు కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ. అయ్యో, తమ్ముడు పోయి అదంతా దేవులాడితే ఆ పొదలు దొరికింది, ఎగిరిపోయినాయి గాలికి అన్ని. పాప బతికేదే వాళ్ళని ఫింక్షన్ ఆట మీద కదా. పోయింటే వాగొచ్చే ఇల్లు మొత్తం పట్టినాయి సార్. చూద్దాం. వాగు పక్కనే ఉన్న ఇల్లులు కూడా పేద కుటుంబాలు మొత్తం చూడండి, మొత్తం ఎగిరిపోయిన రేకులు కూడా పూర్తి స్థాయిలో. ఆ చెట్టు కూడా పడి పూర్తి ధ్వంసం జరిగింది. దృశ్యాలు మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్న పక్కనే వాగు కూడా ఉంది. ఈ కాంతయ్య గారు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ రేకుల దృశ్యాలు కూడా మొత్తం చూడండి, వాగు దాకా పడ్డాయి, ఇంకా లాంగ్ కూడా పడతాయి. వాన దిగింది అనుకో ఇందులోకే వచ్చేది. అదృష్టం ఏంటంటే మాకు నిన్న మా వదిన వచ్చి చాలా ఆపరేషన్ అయిన మనిషి రాలేకపోయింది, అందుకని మేము ఇళ్ళకి రాలే, లేకుంటే ఇందులోకే వచ్చేది. ఇబ్బంది అయ్యేది లేకపోతే. ఓకే అమ్మా. ఇంటి పిల్ల మరీ దారుణం అయిపోతుంది సార్. అసలు ఎంత పేద కుటుంబాలంటే రెక్కాడిని డొక్కాడిన పరిస్థితులు మొత్తం. ఈ వాగొచ్చి ఇల్లు మొత్తం కొట్టకపోయినా కూడా మళ్ళా ఇక్కడ కనీసం ఒక 2 ఇల్లులు కూడా ఇవ్వలేదు, చేయలేదు. మన ఎమ్మెల్యే గారు ఏమంటారు కానీ కింద ఉన్న నాయకులు బాగా ఇబ్బంది పెట్టి చేసి వాళ్ళ మనుషులకు కానీ వాళ్ళ పేర్లు వాళ్ళ మీద తిరిగే వాళ్ళకి ఇల్లు ఇస్తారు, కానీ ఇలాంటి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేదు. మన ఏదైనా ఎమ్మెల్యే గారు అంటే మీరు ఏం చేస్తారు, మీ దగ్గర నుండి చేపియండి, నేను చూసుకుంటా ఏదైనా అంటారు. ఎమ్మెల్యే గారు మంచిగానే చెప్తున్నారు, కానీ కింద ఉన్న నాయకత్వం బాగా దెబ్బతీస్తాం సార్. ఓకే. మీ పేరేంటమ్మా? మీ పేరేంటి? నిన్నే కప్పించారా? లేచిపోయింది. బాబా వచ్చిన గాలి దెమ్మకి నిన్న లేచిపోతే కప్పుకున్నారు, మళ్ళా లేదు. అయ్యో. ఓకే అమ్మా. ఇంటి ముందు రండి. పూర్తిగా గుడిసె కూలిపోయింది. ఇంటి ముందు నిలబడతారు. రాసుకోండి అమ్మారాయ్ గారు. నీ పేరేంటో ఉండాలమ్మా? కన్నమ్మ. ఈసంపల్లి కన్నమ్మ. కనకాదలక్ష్మి. ఇప్పుడు మీ 2 ఇళ్ళమే పూర్తిగా లేచిపోయింది. అయ్యో. ఓకే అమ్మ. చెప్తాను మళ్ళీ ఇప్పుడు అప్పుడు వచ్చి నిన్నరమ్మ కాళ్ళు వచ్చి నేను కట్టుకోలే, మనకు వాళ్ళు ఇద్దరు ఇయ్యరు. అంటే ఇందిరా మిల్లు అప్పుడు వచ్చి కట్టుకోలే నువ్వైతే? ఇప్పుడన్నా కత్తి సాయం చేయండి, తండ్రి దండం పెడతా. కట్టుకోలేను ఇప్పుడు, కానీ మీరు ఇచ్చిన కాడి కానీ మీరన్న వీరన్న కూడా నిలబడి కట్టించిన ఒకే తండ్రిని దండం చేపిస్తా. చేస్తా, ఇల్లు కూడా తీస్తా. ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, పూర్తి తడిసిపోయిందని చూసిన అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. నీ పేరేంటమ్మా? నీ పేరు? జ్యోతి. కుర్రి జ్యోతి. ఇంటిపై మొత్తం రేకులు వేసిపోయినాయి పూర్తి స్థాయిలో. ఇంట్లో ఉన్న సామాగ్రి కూడా తడిసిపోయింది. మీరు పిల్ల
పిల్లలిద్దరా? ఇద్దరు పిల్లలిద్దరు మీరుంటారు ఇంట్లో. ఫస్ట్ పేరు వచ్చిందా ఇంటి పేరు మీది? ఇందిరమ్మ ఇల్లు రాలేదమ్మా? ఇంకా ముందు గతంలో వచ్చిందా? రాలేదు. ఓకే అమ్మా, తెలియజేస్తాను. ఇక్కడ ఎల్చినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరొక ఇల్లు పూర్తిగా రేకులు కొమ్మ కూడా పడ్డ దృశ్యాలు చూస్తున్నాం. పక్కన ఉన్న వేప చెట్టు కొమ్మలు పడి రేకులు పగిలిపోయినాయి. వీళ్ళు కూడా పేద కుటుంబం, ఆడపిల్లలు 3, ఆ తల్లి ఉంటారు దీంట్లో. ఇలాంటి పొజిషన్లో కూడా వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని చెప్తూ ఉన్నారు. అసలు గాలి వాన మొత్తం ఇల్లు దోషం విలువైన అసలు తడిసిపోయినాయి అమ్మ ఇంట్లో. ఏమేమి పోయినాయి మొత్తం చెప్పండి. మొత్తం రేకులన్నీ లేచిపోయినాయి, ఇంటి చుట్టూ గడ్డి బరకాలన్నీ లేచిపోయినాయి, అటు పక్క తడికలు గోడ కూడా పడిపోయింది, గోడలు తడికలు కూడా పడిపోయినాయి. చాలా ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మొత్తం 5 ఉంటారు. 5 ఉంటారు. 3 ఆడపిల్లలు, మా అమ్మగారు, తమ్ముడు. తెల్లవార్లు అసలు భయానికి అట్లనే గాల్లో కూర్చొని ఉన్నాం, భయపడుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం, వర్షంలో తడుచుకుంటే అట్లాగే ఉన్నాం తెల్లవారులు. ఇప్పుడు రెవెన్యూలో రాసుకెళ్ళారా అమ్మా? ఇంకా రాలేదండి, ఇంకా రాలేదు. ఓకే అమ్మా. బాత్రూమ్ పూర్తిగా కూలిపోయింది ఇక్కడ, రేకులు కూడా లేచిపోయినాయి సార్. బాత్రూమ్ మొత్తం పడిపోయి దానికి సంబంధం మొత్తం ఇది అయిపోయింది అన్నట్టు. చెట్టు కూడా పడిపోతే నేను పక్క పడేసి. నువ్వు దివ్యాంగ కదా? వికలాంగ్. ఈ పేరు ఉండి లంజపల్లి సాంబశివరావు. ఏడుల బయ్యారం ప్రధాన రహదారి ఇది. బయ్యారం పంచాయతీ, తిరుమల పంచాయతీ, ఎచ్చపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంకో మరొక ఇల్లులోకి వచ్చాం. ఇక్కడ పూర్తిగా రేకులు మొత్తం లేచిపోయినాయి. ఈ గాలిదుమ్మికి లేచిపోయినాయి. చెట్టు ఏమైనా పడ్డదా అమ్మ? గాలిదుమ్మి. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఎంతమంది ఉంటారు అమ్మా ఇంట్లో? 3. నువ్వు, మీ కొడుకు, కోడలా? ఓకే. ఏం తడిచిపోయినా ఇంట్లో? అయ్యో, రేకు తగిలి సార్. ఇక్కడ పీక. అయ్యో, ఈ గాయాలైన ఈ అబ్బాయికి రేకు తగిలి, వెనకుండే రేకు తగిలి గాయాలైన దృశ్యాలు చూస్తున్నాం. నీ పేరేంటమ్మా? జంపయ్య. ఎట్లా రేక్ కాడ పట్టుకునే ప్రయత్నం చేసినావా? రైట్, ఇంట్లో నుంచి మీద పడ్డది. ఇట్లా ఈ విధంగా ఇది బంగారు జంపయ్య. ఓకేనా? ఏడుల బయ్యారం ప్రధాన రహదారిపై ఓ ఇంటిపై ఒక భారీ వృక్షం మీలు కూలిపోయిందా? చెట్టు కూలిపోయింది. ఇంట్లో వృద్ధురాలు కూడా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. పెద్ద మామిడి చెట్టు ఇంటి మీద పూర్తి స్థాయిలో పట్టడం జరిగింది. ఇల్లు కూడా నీదేనా ఇల్లు ఇది? అయ్యా, ఇల్లు ఇంటి మీద పడ్డది. ఇంటి మీద పడ్డది. ఇంకా అదిగో ఇంట్లో లోపల చూపెద్దురా, పొయ్యి కాడ అయితే అంతా పోయింది. గ్యాస్ పొయ్యి కాడ అంతా గురిచి రాత్రి పోయి రావరా మళ్ళీ పోయమ్మా. అది ఇదేనా మీరు రాత్రి చెప్పింది? మీ ఇంటి మీద కూడా కూలింది? లేదు, అటు పోలే. ఇక్కడ మరో ఇల్లు కూడా ధ్వంసమైన దృశ్యాలు ఏడుల బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తూ ఉన్నాం. నీ పేరు? వెంకటరెడ్డి. మొత్తం చెట్లు ఇంటి మీద పడ్డాయా? రాత్రి మరి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నేను, మా భార్య, 2 పిల్లలు. రేకులు వినపడి ఉంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. రాత్రి మీరు ఫోన్ చేసినట్టున్నారు, మా ఇంట్లో బయట దారి కూడా లేదు అని. ఇప్పుడు చెట్లు తొలగించారు ఇప్పటికి? ఇంకా ఎవరైనా రెవెన్యూ వాళ్ళు కానీ అధికారులు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. ఓకే, తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఆర్ఐ గారికి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎట్లా ఛాలెంజ్ పరిశీలన చేశారు, ఏమనిపిస్తుంది? ఇది ఏమి న్యాయము? ఇది ఎక్కడ న్యాయము? ఒకరి ఇల్లు రాసి ఒకరి ఇల్లు రాయకుండా అధికారులు వచ్చి పడ్డోళ్ళు ఇల్లు అన్ని రాయాలనా లేదా? ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. పడిపోయినాయి సార్, రాకపోయినా 10 రూపాయలు వచ్చే సంగతి. ఈ దీంట్లో కూడా పక్షపాతం చూపిస్తే ఎట్లా? అది ఏముందని చెట్లు రాత్రి 4 మనుషులు చనిపోవాల్సిన అందరు మంచాలు 4 మనుషులు మంచాల కింద ఉన్నాం. ఈ పిల్లలను తీసి లోపల కట్టేసి నేను మంచాలు దిగిపోయినా ఏం లేదు, చెట్టు మొత్తం వరిగి. రాత్రి ఫోన్ చేశారు, దారి లేదు బయట కూడా. దారిగా అసలు మొత్తం ఏది లేక కరెంట్ కూడా కరెంట్ స్తంభాలు ఇరిగిపోయినాయి. కరెంట్ ఇవ్వద్దని కూడా చెప్పింది నేనే.
అక్కడ ఆడగొడత పడి టేక్ చెట్టు కూడా ఆడ ఒక ఆవు చనిపోయింది. ఆవా గట్ట సీనం ఇంటికి టేక్ చెట్లు రోడ్డుకుంది. ఆవెవరిది? ఆ రైట్గా మన వాళ్ళదంట. ఏదన్నా మరి వీళ్ళు ఉన్నోడు కాదు, ఏదన్నా మరి ఏదో అందరికి చేసినట్టు సాయం ఏదైనా చేస్తే రేపులు గోపులు మళ్ళీ దగ్గర డబ్బులు ఉన్నోడు కాదు, ఏమో లక్షాధికారి కాదు. ఓకే. ఇల్లు మొత్తం ఇట్లా చెట్టు పెద్ద చెట్టు పడేసరికి ఇంకా ఉంటుంది. ఇంకా బతికున్నావు సంతోషపడాలి. ఇంకానేం అది మీద పడితే మొత్తం సచ్చేదాని. నేను ఎట్లా రవణమ్మ ఇంటికి పోయినా లేదు ఇంట్లో ఉంటే అలాగైదానివి. ఓకే అమ్మ.